సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మహోదేవుడా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్న మా కన్న తండ్రి. గత వారం నుంచి ఇంతవరకు ప్రవ్వా ఈ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఇప్పుడు తండ్రి నీ వాక్యాన్ని నేను చెప్తుండగా ప్రవ్వా నా నోటికి బోరగా ఉండి తండ్రి, నా మాటల ద్వారా కాదు కానీ ప్రవ్వా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ కృపలో నడిపించమని, వచ్చిన వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అక్కడ ఏం రాసింది? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీవు నమ్మిన ఎడల, నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో దేవుని మహిమను చూస్తావని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, నీ నమ్మకం ఎప్పటికీ వృధా కాదు, నీవు విజయం సాధిస్తావు. నా టాపిక్ ఏంటి? నమ్మకం అంటే ఏంటి? చూడని దాన్ని విశ్వసించి నమ్మడం, అంటే లేని దాన్ని ఉన్నదని నమ్మడం. ఇంకా ఎనీవన్? విశ్వాసం అంటే, నమ్మకం అంటే ఏంటి? సరే, నమ్మకం మనం ఎవరి మీద పెట్టుకుంటాం? నిజమే, నిజంగా దేవుని మీద పెట్టుకుంటారా? మరి నాకేంటి మనుషుల మీద పెట్టుకుంటారా అని అనిపిస్తుంది. సాధారణంగా నమ్మకం అనేది మనం ఎవరి మీద పెట్టుకుంటాం? మనుషుల మీద పెట్టుకుంటాం. మనుషుల మీద ఎందుకు పెట్టుకుంటాం? వారు ఏదో నమ్మకంగా ఉన్నారు, నా కోసం ఎవరికి చెప్పరు, నా యొక్క స్నేహితులు లేకపోతే నా ఫ్రెండ్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం? వారిని మనం ట్రస్ట్ చేస్తూ ఉంటాం, అంటే నమ్ముతూ ఉంటాం. కానీ ఒక్క సమయంలో ఏం చేస్తారు? మనల్ని ముంచేసి వెళ్ళిపోతారు. ఎందుకలా? అయ్యో, నీ యొక్క ఫ్రెండ్సే కదా, నీ యొక్క స్నేహితులే కదా నమ్మకం పెట్టుకున్నావు, కానీ ఏమైంది? చివరికి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ లోకంలో మనం ఏ మనుషుల మీదైనా నమ్మకం పెట్టుకున్నట్లయితే ఏదో ఒక రోజు వదిలేసి మనల్ని వెళ్ళిపోతారు. ఆ నమ్మకం అనేది మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటారు. మనం మన యొక్క స్నేహితుడే కదా, లేకపోతే నాకు తెలిసిన వారే కదా, నేను బాగా నమ్మిన వారే కదా అని చెప్పి మన యొక్క విషయాలన్నీ కూడా ఏం చేస్తాం? నమ్మిన వారితో చెప్తాం. ఇతను ఎప్పటికీ చెప్పడు కదా వేరే వాళ్ళతో, నా యొక్క స్నేహితుడే కదా అని మనం నమ్మి మన యొక్క విషయాలు వారితో చెప్తాం. కానీ ఒక్క సమయంలో ఏమవుతుంది? వారు మన యొక్క నమ్మకాన్ని బ్రేక్ చేస్తారు. మన యొక్క నమ్మకాన్ని మొత్తం ఇంకా నమ్మకం అనేది చచ్చిపోయింది అన్నట్లుగా చేస్తారు కదా. కాబట్టి మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నాం, ఎవరిని నమ్ముతున్నాం అనేది ఆలోచన చేద్దాం. మనుషుల్ని నమ్ముకుంటే మనకి ఏమీ కాదు, కానీ ఎప్పుడైతే మనం దేవాది దేవుని నమ్మామో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అన్ని సమయంలో నీ యొక్క పక్కన నీ యొక్క సహోదరులు లేకపోవచ్చు, లేకపోతే నీ యొక్క పేరెంట్స్ లేకపోవచ్చు, లేకపోతే నీ యొక్క స్నేహితులు లేకపోవచ్చు, నిన్ను నమ్ముకున్న వారు లేకపోవచ్చు, కానీ ఒక్కరున్నారు మన పక్కన. ఎవరు? దేవుడు మన పక్కన అన్ని వేళలా అన్ని చోట్ల ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో దేవుడు మన యొక్క నమ్మకాన్ని నిలబెడతాడు. అదే మనుషుల్ని నమ్ముకుంటే ఏమవుతుంది? సర్వము కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మనం మనుషుల్ని నమ్మక దేవుణ్ణి నమ్మే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నీవు నమ్మిన ఎడల. నీవు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం పెట్టుకుని విశ్వాసము పెట్టుకుని ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు?
ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమ మనకిస్తానంటూ ఉన్నాడు. ఆ యొక్క మహిమ నీకు కావాలా? మీకు కావాలా వద్దా? కావాలి. దేవుని యొక్క మహిమ అందరికీ కావాలి. దేవుని యొక్క మహిమ అందరికీ కావాలంటే ఎలా వచ్చేస్తుంది? నమ్మాలి. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. ఫస్ట్ మనం ఎప్పుడైతే దేవుని నమ్మామో, దేవుని యందు నమ్మకం ఉంచామో, దేవుడు మనకంటూ ఆ యొక్క మహిమను అనుగ్రహిస్తాడు. ఆ యొక్క మహిమ మనకి కావాలి అంటే మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మీ యొక్క చింత యావత్తు కూడా నా మీద మోపుడి. నీకు చింతలు ఉన్నాయా? నీకు బాధలు ఉన్నాయా? నీకు కష్టాలు ఉన్నాయా? నీకు రోగాలు ఉన్నాయా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు ఏమున్నాయి? సమస్తము ఉన్నాయా నీ దగ్గర? అయితే నా దగ్గరికి రా, నన్ను నమ్ము, నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తాను, నేను నీకు స్వస్థత ఇస్తానని చెప్పి దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? దేవుని నమ్ముతున్నామా? దేవుని నమ్మట్లే, మనుషుల్ని నమ్ముతున్నాం, లేకపోతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ నమ్ముతున్నాం. అలా ఈ లోకంలో ఉన్న వారందరినీ నమ్ముతున్నాం తప్ప మనం దేవుణ్ణి నమ్మట్లేదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి, విశ్వాసం అంటే మామూలు విశ్వాసం కాదు, సంపూర్ణ విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో వెంటనే కార్యాలు అనేవి జరుగుతాయి. అవునా కాదా? బైబిల్లో కూడా, బైబిల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు కనుక వెంటనే కార్యాలు జరిగాయి. ఈరోజు నీ యొక్క జీవితంలో, లేకపోతే నా జీవితంలో కార్యాలు జరగాలి అంటే మనము కూడా సంపూర్ణ విశ్వాసము దేవునిలో ఉంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన యొక్క జీవితాలు కూడా మారతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క చింత యావత్తు కూడా నా మీద మోపుడి. ఇక నుంచి అయినా మనుషుల్ని నమ్మడం మానేయండి. వాళ్ళు ఏ రోజైనా మారిపోవచ్చు. పొద్దున్న బాగానే ఉంటారు, సాయంకాలానికి మారిపోరా? మారిపోతారు కదా. పొద్దున్న బాగానే ఉంటారు, సాయంకాలానికి మారిపోతారు. లేకపోతే కొన్ని రోజులు బాగానే ఉంటారు, కొన్ని రోజులు మారిపోతారు. కాబట్టి మనుషులు ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉంటారో తెలియదు కనుక మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచామో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడే దేవుడు మనకంటూ ఆశీర్వాదాలు, తన యొక్క మహిమని దయచేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు చూద్దాం ఎవరెవరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆశీర్వాదాలు పొందుకున్నారో. మనకు విజయం రావాలంటే మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. విజయం రావాలి, లేకపోతే దేవుని యొక్క మహిమ మనకి కావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ అల్ప విశ్వాసం మనకు ఉండకూడదు. ఏముండకూడదు? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏంటి? నమ్మి నమ్మలేక, అంటే కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోవడం. ఈ అల్ప విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం దేన్ని కూడా సాధించలేం. అవునా కాదా? అవును. అల్ప విశ్వాసం అనేది మనలో ఉండకూడదు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారా, మూర్ఖతరము వారిలారా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ అల్ప విశ్వాసం అనేది మనలో ఉంటున్నాయి? అల్ప విశ్వాసం అనేది మనలో ఉంటే ఎప్పటికీ కూడా మనం విజయం సాధించలేం. నీకు విజయం కావాలి, లేకపోతే నాకు దేవుని మహిమ కావాలి అని మనం అనుకుంటే మనం ఎప్పుడైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసం, అంటే సంపూర్ణ విశ్వాసం అంటే నేను ప్రార్థన చేస్తాను కదా, దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు, వెంటనే ఈ కార్యం జరిగిపోతుంది అని మనం ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసం కూడా దేవునిలో ఉంచామో వెంటనే కార్యాలు జరుగుతూ ఉంటాయి. అల్ప విశ్వాసం అనేది మనకి చాలాసార్లు వస్తుంది. సాతాను ఎన్నో విధాలుగా మనకు అల్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది. లైక్ ఎలా అంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు, ప్రతిరోజు దేవుని సన్నిధికి మానకుండా వెళ్తున్నావు.
కానీ నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదు? సాతాను ఎలా అంటే చెప్పనా, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా, కానీ ఏంటి దేవునికి సాయం చేయట్లేదా, దేవుడు నీతో మాట్లాడట్లేదా అని సాతాను ఎన్నో విధాలుగా మనకి అల్ప విశ్వాసాన్ని, అంటే మనకున్న విశ్వాసాన్ని దేవుళ్ళలోంచి తొలగించాలి, దేవునికి మనకున్న సంబంధాన్ని తొలగించాలి అని చెప్పి సాతాను ఎన్నో విధాలుగా మనకి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క సాతాను ఇచ్చిన ఆలోచనలతో మనం ముందు కొనసాగిపోయామనుకో, అవును కదా నేను ఇంతలా ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఎందుకు సాయం చేయట్లేదు, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, ప్రతి ఆదివారం కానుకిస్తున్నాను కదా, లేకపోతే నేను చర్చ్లో ఈ డొనేట్ చేస్తున్నాను కదా, ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ, కానీ ఎందుకు నా జీవితంలో ఇలా ఉంటుంది, ఎందుకు నా కార్యాలు జరగట్లేదు అని ఎప్పుడైతే నీలో చిన్న డౌట్ వచ్చిందనుకో, అది దేంతో సమానం? అల్ప విశ్వాసంతో సమానం. అంటే నీకు విశ్వాసం లేనట్టే కదా. ఎన్ని రోజులు విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేయలేదా? ఇన్ని రోజుల్లో నువ్వు విశ్వాసం ఉండి కానుకలు ఇవ్వలేదా? అల్ప విశ్వాసంతోనే ఉంటున్నామా? దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసులారా నా యుద్ధ నుంచి తొలగిపోడు. మనం వెచ్చగైనా ఉండాలి, చల్లగైనా ఉండాలి, అంతేగాని నునివెచ్చని స్థితిలో మనము ఉండకూడదు. నునివెచ్చని స్థితిలో ఉంటే ఏమవుతుందని దేవుడు చెప్పాడు, ఉమ్ము వేసి పొండని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అల్ప విశ్వాసం అనేది మనలో రాకూడదు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలి. ఎందుకు పడిపోయాడు పేతురు? అల్ప విశ్వాసం. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు? విశ్వాసం ఉంచి నడుచు, నీరు మీద నువ్వు నడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే పేతురు ఏం చేశాడు? కొంత సమయం బాగానే నడిచాడు, కానీ మధ్యలో ఏమైంది? అల్ప విశ్వాసం అనేది పేతురుకి వచ్చింది. నేను మునిగిపోతానేమో, నేను మునిగిపోతే నా పరిస్థితి ఏంటి అని పేతురు ఎప్పుడైతే ఆలోచన చేశాడో సరిగ్గా నీళ్ళలో పడిపోయాడు. అవునా లేదా? అవును. ఎందుకు పడిపోయాడు? అల్ప విశ్వాసం ఉంది కనుక. ఈరోజు నువ్వు లేకపోతే నేను, మనకి కూడా అల్ప విశ్వాసం ఉన్నదనుకో, మనము కూడా అలాగే పడిపోతాం. ఏం చెప్పాడు? ఈ లోకంలో నిన్ను ఉంచాను గనక, ఈ లోకంలో నిన్ను నేను పుట్టించాను గనక నీవు నా యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకి నిత్య జీవం కావాలా, లేకపోతే ఈ యొక్క లోకం కావాలా? నిత్య జీవం కావాలి. దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించడం మనకి కావాలి. అలాగా మనము ఉండాలి. నాకు దేవుడు కావాలి, నేను ప్రతిరోజు కూడా దేవునితో కలిసి ఆరాధన చేయాలి, లేకపోతే ఆయనతో మాట్లాడాలి, ఆయన నా పక్కన కూర్చోవాలి, ఆయనతో కలిసి నేను భోజనం చేయాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే ఇక్కడి నుంచి అయినా విశ్వాసముతో ఈ యొక్క లోకంలో ఉన్నవన్నీ కూడా వదిలేసి నువ్వు విశ్వాసంతో దేవునితో ఎప్పుడైతే ప్రార్థన చేసావో, ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి జీవించావో నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు చెప్పాడని ఆ యొక్క చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడు అబ్రాము? అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుకే. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నాకు ఈరోజు చెప్పాడు కదా, నన్ను వేరే దేశానికి వెళ్ళమని చెప్పాడు కదా, దేవుడు ఖచ్చితంగా నాతోనే ఉంటాడు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాతోనే సాయం చేస్తాడని చెప్పి నమ్మి విశ్వాసం ఉంచి వేరే దేశానికి వెళ్ళాడు కనుకే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. హెబ్రీల పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. నోవాహు కనుక మనం చూసినట్లయితే నోవాహు యొక్క దినములో దేవుడు నోవాహుకి చెప్పాడు ఏమని? ఒక వాడని చెయ్యి, జలప్రలయం రాబోతుంది, త్వరలో ఈ లోకమంతా నశించిపోతుంది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నోవాహు దినములో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు? పాపముతో నిండిపోయారు, వ్యభిచారాలతో నిండిపోయారు, మోసాలతో, దొంగతనాలతో, ఇలా అనేక విధాలతో నోవాహు దినంలో అందరూ కూడా ఉన్నారు. కానీ దేవుడు నోవాహుకి ఏమని చెప్పాడు? నీవు వెళ్ళు, నా ప్రజలకి నా యొక్క మాటలు చెప్పు
అని దేవుడు నోవాహుతో చెప్పాడు. కానీ నోవా వెళ్ళి ప్రజలకి చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా? వినలే. ఇతను ఒక పిచ్చివాడు, పిచ్చి వల్ల ఏదేదో వాగుతూ ఉన్నాడు, నేనెందుకు పట్టించుకోవాలని చెప్పి నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేశారా లేదా? చేశారు. నోవాహుని నమ్మలేదు. నోవాహు చెప్పిన మాటల్ని కూడా నమ్మలేదు. కానీ నోవాహు ఏం చెప్పాడు? నోవాహు ఏమైనా దేవుని చూశాడా? అప్పుడు దేవుని చూశాడా? చూడలే. కానీ దేవుడు చెప్పిన మాట యందు నమ్మకం ఉంచాడా లేదా? నమ్మకం ఉంచాడు. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి, అవును త్వరలో జలప్రలయం రాబోతుంది, ఈ లోకమంతా నశించిపోతుంది అని చెప్పి అక్కడున్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క మాటలు చెప్పాడు. కానీ వారెవ్వరూ నమ్మలే. నోవాహు కోసం మనం మాట్లాడుకుంటున్నామంటే, నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుకే ఈరోజు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన యొక్క కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకుని దేవునితో ఇంకనూ దగ్గరగా జీవించాడు. అలాగే విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడి యొక్క స్వరూపం. పరలోకం ఉన్నదని మనకి తెలీదు, పరలోకాన్ని మనం ఎప్పుడు కూడా చూడలే, కానీ నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం? విశ్వాసం ఉంది కాబట్టి మనకి నమ్ముతున్నాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నీ యొక్క బాధలను తీసేస్తాను, నీ యొక్క కష్టాలను తీసేస్తాను, నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అని దేవుడు చెప్తుంటే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? చెప్పండి, ఎందుకు నమ్మలేకపోతున్నాం? పరలోకం ఉందని నమ్మిన నువ్వు ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాను అని చెప్తుంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం లేదా? దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన ఏం చెప్తున్నాడు? తగిన సమయంలో నీకు ఫలము దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో నీకు ఏం అవసరమో అది ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే నీకు ముందు ఇస్తాననుకో దేవుడు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను నువ్వు వినియోగపరచుకోవచ్చు, లేకపోతే వాటిని నాశనం చేసుకోవచ్చు. మనల్ని పుట్టించిన వాడు, మనకి అన్ని ఇచ్చిన వాడు దేవునికి తెలీదా? మనకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలి ఆయనకి తెలియదు అంటారా? తెలుసు, ఆయనకి ప్రతిదీ కూడా తెలుసు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? మనకి సమయం ఉన్నది, దేనికైనా సమయం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క సమయం బేగా తీరిపోవాలి అని అంటే మనం ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసముతో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఏమో ఈ క్షణమే ఇప్పుడే నీవు నీ యొక్క మనసులో సంపూర్ణంగా నిర్ణయించుకున్నావు అనుకో, ఏదైనా ఒక విషయం కోసం జరగొచ్చేమో, లేకపోతే ఈవినింగ్కి జరగొచ్చేమో, లేకపోతే పొద్దున్నకి జరగొచ్చేమో కదా, మనం చెప్పలేం కదా. దేవుడు ఏ టైంలో మనల్ని ఎలా దీవిస్తాడో, ఎప్పుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడో మనం చెప్పలేం కదా. కాబట్టి మనం సంపూర్ణ విశ్వాసం ఉంచి మనం దేవుల్లో కొనసాగి పోవాలి. యోబు వంటి ధనవంతుడు ఎవ్వరు కూడా ఆ యొక్క దేశంలో లేరు. ఆయనకున్న ఐశ్వర్యం కానీ ఆయనకున్న ప్రతీది కూడా ఇంకెవ్వరికి కూడా లేవు. అంతలా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. కానీ ఒకానొక సమయంలో ఏమైంది? సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్తము యోబు దగ్గర నుంచి తీసేసుకో, అప్పుడు యోబు నిన్ను ఆరాధిస్తాడా లేకపోతే నిన్ను నమ్ముతాడా అని చెప్పి సాతాను దేవుడికి ఒక యుద్ధం అనేది జరుగుతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? సమస్తమును యోబు దగ్గర నుంచి తీసుకో, కానీ ఆయన యొక్క ప్రాణము మాత్రం నువ్వు తీయకు, ఆయన యొక్క ప్రాణము మాత్రం నా వశంలో ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తాడు. యోబు సాతాను అనుకున్నట్టుగానే భూమి మీదకి వచ్చింది, యోబు దగ్గరికి వచ్చింది. దేవుడు యోబు చుట్టూ వేసిన కంచె అంతటిని కూడా తీసివేసింది. మొత్తం కూడా తీసేసి యోబుకున్న సమస్తాన్ని కూడా పోగొట్టిందా లేదా? పోగొట్టేసింది. యోబుకున్న పిల్లలు కానీ, యోబుకున్న భార్య కానీ, యోబుకున్న సమస్తమును కానీ ప్రతిదీ కూడా పోయినాయి. కానీ యోబు ఎప్పుడైనా దేవుని దూషించాడా? దేవా నాకు ఎందుకు ఇలా చేసావు, నేనే ఎందుకు నీకు కనిపించాలి,
నా యొక్క జీవితంలోనే ఎందుకు ఇలా జరిగించాలి అని యోబు ఎప్పుడైనా నిరాశ చెందాడా, నిస్పృహ చెందాడా? లేదు. యోబు భార్య వచ్చి యోబుతో ఏమంటుంది, ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, ఈ దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్తుంది. అంటే దేవుణ్ణి తిట్టేసి నువ్వు చనిపో అని చెప్పి యోబు భార్య చెప్తుంది. కానీ యోబు ఏం చేశాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని చెప్పి దేవుని అందు విశ్వాసం ఉంచి ఇంకా దేవునికి ప్రార్థన చేశాడు. నేను నా తల్లి గర్భంలో ఏ విధంగా వచ్చినో ఆ విధంగానే తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పి, సమస్తము ఇచ్చింది కూడా నీవే ప్రభువా, ఇప్పుడు సమస్తము తీసుకున్నది కూడా నీవే అని చెప్పి యోబు దేవునికి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచాడు. కనుక దేవుడు యోబుని రెండింతల ఆశీర్వాదాలతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఎంతైతే అవమానపడ్డాడో, ఎంతైతే నిందలు పడ్డాడో, ఎంతైతే బాధలను అనుభవించాడో, వాటన్నిటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. చీల పెంకు తీసుకుని గోక్కునేవాడు యోబు. అటువంటి స్థితిలోకి పడిపోయాడు. ఒకప్పుడు ధనవంతుడు కదా, ఎంతో మంది వచ్చి యోబుకి సేవలు చేసేవారు. కానీ ఇప్పుడు యోబు పరిస్థితి ఎలా అయిపోయింది, రోడ్డు మీద పడిపోయాడు. వచ్చిన వారు ఎవ్వరూ లేరు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు. యోబుకి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. ఆ యొక్క ఒళ్ళంతా కురుపులు, దురదలు మొత్తం అంతా కూడా అలా వచ్చింది. కనీసం గోక్కోవడానికి కూడా లేదు, చీల పెంకుతో గోక్కునేవాడు. అంత పరిస్థితి నుంచి యోబుని దేవుడు పైకి లేవనెత్తలేదా? లేవనెత్తాడు కదా. మరి ఈ రోజు నువ్వెందుకు నిరాశ చెందుతున్నావు? నా యొక్క జీవితం మారదని మనం ఎందుకు అనుకుంటున్నాం? మన యొక్క పరిస్థితి మారదని మనం ఎందుకు నిరాశ చెందుతున్నాం? దేవుడు అదే చెప్తున్నాడు, నిరాశ చెందొద్దు, చింతింప పడకు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తుంటే మనం ఈరోజు దేవుణ్ణి నమ్మట్లే, మనుషుల్ని నమ్ముతున్నాం. మనకి మనుషులే కావాలని ఆశపడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే మనుషుల్ని నమ్ముతావో వారు ఏదో ఒక రోజు నిన్ను ముంచేయచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నన్ను నమ్ముతావో, నేను నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాను, నా యొక్క మహిమను నీకు చూపిస్తానని చెప్పి దేవుడు ఎంతో మన కోసం ఆరాటపడుతున్నాడు. కానీ మనం దేవుడి దగ్గరికి ఆ ఇరుక గోడల చుట్టూ తిరిగిన తర్వాత 7 దినంలో పూర్తయిన తర్వాత ఏమైనాయి? ఇరుక గోడలన్నీ కూడా పగలిపోయినాయి. ఇరుక గోడలన్నీ కూడా కోల్చబడి దేవుడు వీరికి ఇశ్రాయేలుకి అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఈనాడు మనకి కూడా ఎరుక గోడల వలె సాతాను వేసిన అడ్డుగోడలు మనకి మధ్యగా ఉన్నాయి, దేవునికి మనకి మధ్యగా ఉన్నాయి. వాటిని మనం విడగొట్టాలి. ఆ ఎరుక గోడల లాంటి మన యొక్క సమస్యలు విడిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో అంతటి ఎరుక గోడలే కోల్చబడ్డబడ్డాయి. ఈనాడు నీవు ప్రార్థన చేస్తే, ఈనాడు విశ్వాసంతో మన అందరూ కలిసి ప్రార్థన చేస్తే మన యొక్క చర్చ పరిస్థితి ఎందుకు మారదు? మన యొక్క జీవితాలు ఎందుకు మారు? ఆలోచన చేద్దామా? ఈరోజు మనందరూ కూడా ప్రార్థన చేసామనుకో విశ్వాసముతో, ఏమో ఈరోజు మన యొక్క సమస్యలన్నీ తీరిపోవచ్చు కదా, లేకపోతే రేపే మన సమస్యలన్నీ తీరిపోవచ్చు కదా. మనం సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అల్ప విశ్వాసాన్ని జయించే వారిగా ఉండాలి. అల్ప విశ్వాసాన్ని జయించే శక్తి నీలో ఉందా? అల్ప విశ్వాసాన్ని జయించే శక్తి నీలో ఉందా లేదా? ఉంది, మనలో ఉంది. ఎలా? మనం డౌట్లు పడకూడదు. ఇది జరుగుతుందా, ఇది జరగదా అని చెప్పి మనం డౌట్స్ పడకూడదు. డౌట్స్ పడకుండా ఎస్ జరుగుతుంది. ఎందుకు? ఐ ట్రస్ట్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను దేవునికి ప్రార్థన చేశాను కనుక, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను కనుక ఈరోజు ప్రార్థన నేను చేశాను, ఖచ్చితంగా జరుగుతుంది అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి, సంపూర్ణ విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే మన యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఓకే, మన యొక్క పరిస్థితిలో నిందలు రానివ్వండి, అవమానాలు రానివ్వండి, రోగాలు రానివ్వండి, ఏమొచ్చినా సరే మనం కృంగిపోకూడదు. అటువంటి సమయంలో చెప్పనా ఎందుకో?
తెలుసా మీకు? నాకే సమస్యలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి, నాకే నిందలు నిరాశలు వస్తున్నాయి అని చెప్పి మనం బాధపడతాం కదా. మనం ఎంతైతే బాధపడ్డామో అంతే ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు వచ్చిన నిందలతో నువ్వు బాధపడుతున్నావా? నీకు వచ్చిన అవమానాలతో నువ్వు బాధపడుతున్నావా? ఈనాడు నువ్వు ఎంతైతే నీకు వచ్చిన నీ యొక్క పరిస్థితులు బట్టి, నీకు వచ్చిన నిందలు బట్టి ఎంతైతే నువ్వు బాధపడుతున్నావో అంత ఆశీర్వదింపబడతాం. ఆమేన్. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఈ లోకాన్ని పుట్టించినవాడు, నిన్ను పుట్టించినవాడు, నీకు దేవుడు పోషిస్తున్నాడు కదా. నిన్ను కాపాడాలని దేవుడికి తెలీదా? తెలుసు. నువ్వు యొక్క ఇరుకుల్లో పడిపోతే నిన్ను ఎలా లేపాలో తెలుసు. లేకపోతే నువ్వు నిందల్లో ఉంటే నీకు ఎలా బలాన్ని ఇవ్వాలి, నీకు ఓదార్పు మాత్రం ఎలా ఇవ్వాలని చెప్పి దేవునికి తెలీదా? తెలుసు. సమస్తంలో దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకంటూ సమయం ఉన్నది, నేను అనుకున్న సమయంలో నీకు ఫలమును దయచేస్తాను. ఒకవేళ ముందుగా నీకు దయచేస్తే నువ్వు నాశనం చేసుకుంటావేమో, లేకపోతే ఎవరైనా వచ్చి నిన్ను నాశనం చేస్తారేమో, ఆ యొక్క సమయం కరెక్ట్ కాదేమో అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలి, లేకపోతే మనల్ని దీవించబడాలి అని మనం అనుకుంటే కనుక మన విశ్వాసం ఉంచాలి. భక్తుడు చెప్తున్నాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి మనం ఎప్పుడైతే విని సంపూర్ణ విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు మనకంటూ ఆశీర్వాదాలు ఇస్తాడు. మనల్ని ఆయన యొక్క దీవెనలతో నింపుతూ ఉంటాడు. ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరిగిపోవాలంటే జరిగిపోవండి. నువ్వు ఎంతైతే ప్రార్థన చేసావో అంతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం ఎంతైతే దేవుని యందు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తామో అంతే నువ్వు విశ్వాసంలో గనక ఉంటే, సంపూర్ణ విశ్వాసం కలిగి దేవుడు ఈనాడని పరిస్థితి మార్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎంతమంది మీలో విశ్వాసం ఉంచి, సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసం ఉంచి, దేవా నా జీవితం మార్చు, నేను నిన్ను నమ్ముకున్నానయా, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయి దేవా అని ఎంతమంది ఈరోజు ఆశపడతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదింపబడాలనుకుంటున్నాడు. కాబట్టి అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం.